హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన రిలీజ్ అయిన నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఏపీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి ప్రిపేర్ అయ్యింటే వాటికి సంబంధించి టెస్ట్ సిరీస్ మన టీజీ అకాడమీ యాప్లో అందుబాటులో ఉంది. సో ఏదైనా పరీక్షలు రాసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకుంటే సో టీజీ అకాడమీ యాప్లో టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. టాపిక్ వైజ్ టెస్ట్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి. ఒక టెస్ట్ ఫ్రీగా ఉంటుంది, రాయండి. మీకు నచ్చితేనే పూర్తి టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. సో ఈ నోటిఫికేషన్ మనకు నిన్న ఏపీఎస్సీ నుండి అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి అనలిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. టోటల్గా 18 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన బేసిక్ పేనే మనకు 48,440 నుండి స్టార్ట్ అవుతుంది. అంటే స్టార్టింగ్లోనే శాలరీ మనకు 55,000 అబోవ్ అయితే రావడం జరుగుతుంది. ఏజ్ చూసుకుంటే 18 to 42 ఇయర్స్. సో మార్చ్ 19th నుండి అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 4th వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఏపీఎస్సీ సైట్లో ఓటీపీఆర్ ఐడి క్రియేట్ చేసుకొని సో దాంతో లాగిన్ అయ్యి అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దానికి సంబంధించిన ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అనేది తర్వాత ఇక్కడ అనౌన్స్ చేస్తామని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మాక్ టెస్ట్లు అన్నీ కూడా ఏపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి అంటున్నారు. సో దీనికి సంబంధించి 18 వ్యాకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. సో మనకు బ్రేకప్ వ్యాకెన్సీస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది నోటిఫికేషన్లోనే. సో ఈ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే మస్ట్ హ్యావ్ బ్యాచిలర్ డిగ్రీ. సో బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి. ఎందులో అంటే కెమిస్ట్రీ కానీ, బయోకెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించి సో బ్యాచిలర్ డిగ్రీ ఉండే వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో రిలవెంట్ ఫీల్డ్లో మీకు ఏదైనా ఇక్కడ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకునేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. సో ఇది మనకు అనలిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషను. సో నెక్స్ట్ ఈ ఉద్యోగాలకు 18 to 42 ఏజ్ అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులకు 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో మనకు పేమెంట్ చూసుకుంటే దీనికి సంబంధించి ఫీజు సో 250 రూపీస్ పేమెంట్ అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికలీ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు. ఓసీ అభ్యర్థులకు మాత్రం 370 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. 250 రూపీస్కి అదనంగా 120 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ప్రాసెసింగ్ ఫీజు. ఒకవేళ ఓసీ అభ్యర్థులు అయ్యింది కూడా సో వైట్ కార్డ్ అంటే రేషన్ కార్డు ఉంటే మాత్రం 250 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. 120 రూపీస్ అనేది ఎగ్జామ్టెడ్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఆన్లైన్లోనే మనం అప్లై చేసే టైంలోనే ఫీజు కూడా పే చేయాల్సి అయితే ఉంటుంది. సో మన సొంత జిల్లాలో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉండడం జరుగుతుంది. ఒకసారి ఈ ఉద్యోగాలకు సంబంధించిన బ్రేకప్ వ్యాకెన్సీస్ చూసుకుంటే ఓసీకి 7, ఈడబ్ల్యూఎస్ 2, ఎస్సీ 2, ఎస్టీ 1, బీసీఏ 2, బీసీబీ 1, బీసీసీ 1, బీసీడీ 1, బీసీఈ 1, టోటల్గా 18 వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ఇందులో మనకు ఓసీకి 2 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 1 ఉంది, బీసీఏ 1 ఉంది, ఫిజికలీ హ్యాండిక్యాప్, విజువలీ హ్యాండిక్యాప్కి సంబంధించి 1 వ్యాకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో ఇవి జిల్లా పోస్టుల, స్టేట్ వైడ్ పోస్టుల, జోనల్ పోస్టుల అని చూసుకుంటే సో ఇవి స్టేట్ వైడ్ పోస్టులు, స్టేట్ వైడ్ వ్యాకెన్సీస్. ఇవి స్టేట్ వైడ్ మనకు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. మెరిట్ ప్రకారం జాబ్ అయితే ఇస్తారు. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు ఏదైతే సిలబస్ చూసుకుంటే సో ఒకటే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో పేపర్స్ 2 ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. జనరల్ స్టడీస్, మెంటల్ అబిలిటీ ఉంటుంది. 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. మనకు కన్సర్న్ సబ్జెక్ట్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. 300 మార్క్స్, 150 క్వశ్చన్స్. టైం వచ్చి 150 minutes ఇస్తారు. టోటల్గా 450 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది 1/3. 1/3 అంటే 3 తప్పులకి 1 మార్క్ అయితే కట్ చేయడం జరుగుతుంది. జనరల్ స్టడీస్, మెంటల్ అబిలిటీ 150 మార్క్స్కి ఉంటుంది. ఇందులో కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, తర్వాత ఇండియన్ ఎకానమీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అబిలిటీ, తర్వాత వచ్చి డేటా అనాలిసిస్ 150 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. పేపర్ 2 చూసుకుంటే కన్సర్న్ సబ్జెక్ట్. సో మీరు కెమిస్ట్రీకి సంబంధించిన డిగ్రీ చేసింటే ఆ సబ్జెక్ట్ని, బయోకెమిస్ట్రీ చేసింటే దానికి సంబంధించిన సబ్జెక్ట్ని, బయాలజీ చేసింటే దానికి సంబంధించిన సబ్జెక్ట్ని ఎంచుకోవచ్చు. ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించిన చేసింటే దానికి సంబంధించిన సబ్జెక్ట్ అయితే ఎంచుకోవచ్చు. సో ఈ విధమైన సిలబస్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది. సో సిపిటి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఫైనల్గా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 1 hour టైం అయితే ఇస్తారు, 100 మార్క్స్. సో దానికి సంబంధించిన సిలబస్ అయితే మెన్షన్ చేశారు. సో కంప్యూటర్స్, సాఫ్ట్వేర్ టైప్స్, ఆపరేటింగ్ సిస్టము, విండోస్ ఆపరేటింగ్ సిస్టము, లైనక్స్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, ఎలక్ట్రానిక్
ఎలక్ట్రానిక్ మెయిల్, వరల్డ్ వైడ్ వెబ్, తర్వాత పార్ట్ బిలో ఆఫీస్ సూటు, గెటింగ్ స్టార్టెడ్ విత్ ఆఫీస్ అంటే ఆఫీస్ మనకు 365 కానీ లేకపోతే ఎంఎస్ ఆఫీస్ కానీ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అవన్నీ ఇక్కడైతే ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. సో సిపిటి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సిపిటి ఎగ్జామ్ జస్ట్ క్వాలిఫై పర్పస్ మాత్రమే. సో క్వాలిఫై అయితే సరిపోతుంది. సో ఇది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి. సో ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అయితే ఇది మనకు మార్చ్ 19 నుండి స్టార్ట్ అవుతుంది, కానీ అప్పటి నుండి అప్లై అయితే చేసుకోండి. సో దీనికి సంబంధించి రిమైండర్ అయితే పెట్టుకోండి. మార్చ్ 19 నుండి అప్లై చేసుకోవడానికి డేట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 4 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సో మనకు 18 వ్యాకన్సీస్ ఉండడం జరిగింది. రీసెంట్గా 33 వ్యాకన్సీస్లో ఈ ఉద్యోగాలే ఎక్కువగా ఉండడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉండి ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టోటల్ నోటిఫికేషన్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.